హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద చాలా మంది చాలా అపోహలు ఇవి అవి ఉన్నాయండి. హైదరాబాద్ ఒక్క సిటీ ఒక్కటే ఐ థింక్ అనదర్ 10 years లో ఐ థింక్ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఈ విషయంలో ఏంటంటే ఈస్ట్ లో కొనాలా, వెస్ట్ లో కొనాలా, నార్త్ లో కొనాలా, సౌత్ లో కొనాలా అన్నది ఏం లేదండి. అన్ని చోట్ల పెరుగుతుంది రియల్ ఎస్టేట్. అన్ని చోట్ల పెరుగుతుంది. ఓపెన్ ప్లాట్స్ పెరుగుతాయి అండ్ ఈవెన్ ఫ్లాట్స్ కూడా ఎక్స్పెన్సివ్ అవుతాయి. సో దీనికి పలానాది మీరు అంత చెక్ చేసుకుని కొనేది ఏం లేదు. అంటే రైలు పట్టాలు పడ్డాయా, లేకపోతే అదేంటిది రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందా, ఇవన్నీ కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏం చేసినా కానీ హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. ఇట్ ఈస్ సెంట్రల్ టు ఇండియా. సో అందుకని ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే కొంత లాక్ అవ్వచ్చు, డబ్బులు అయితే కొంచెం లాక్ అవుతాయి కొన్ని కొన్ని సంవత్సరాలు. అండ్ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడైతే కొంచెం స్టెబిలైజ్ అవుతాయో ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది. సో అంతగా ఎక్కువ ఆలోచించేయకండి. ఒక 3-4 years అయితే డెఫినెట్ గా లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. హైదరాబాద్ మార్కెట్ ఈస్ టూ గుడ్.